గౌరీపట్నం అనే ఊరిలో ఆనందరావు, జానకి అనే దంపతులున్నారు. వాళ్ళిద్దరికీ ఆనంద్, వికాస్ అనే ఇద్దరు కొడుకులు. వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆనందరావు హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయిపోగా, పిల్లలిద్దరూ మాత్రం ఒక మోస్తరు ఉద్యోగాల్లో బాగానే సెటిల్ అయ్యారు. అయితే లక్షలకు లక్షలు జీతాలు వచ్చే ఈ రోజుల్లో వారి జీవితంలో కొంత కాంప్రమైజ్ కాక తప్పడం లేదు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం అయిన కారణంగా చిన్నప్పటి నుంచి అన్నిటికీ సర్దుకుపోవడానికి అలవాటు పడే ఉన్నారు. కానీ ఇంట్లో ప్రేమ, అనురాగాలకు, ఆప్యాయతలకు మాత్రం ఏ మాత్రం లోటు లేదు. ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఆ ఇంట్లో బాగా కలిసిపోయారు. అందువల్ల ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా, ఎటువంటి బాధ లేకుండా ఉండేది. ఇదిగో అమ్మా, వీడికి వాళ్ళ 2 ఇడ్లీ తక్కువ పెట్టు. నిన్న నాకు పెట్టిన స్వీట్ కూడా నా నుంచి వాడే లాగేసుకున్నాడు. అయ్యో, అదేమిట్రా, నేను తింటే నువ్వు తిన్నట్టేగా, అందుకే తీసుకున్నాను తమ్ముడు. పర్వాలేదమ్మా, నువ్వేం పట్టించుకోకు. ఇంకో 2 ఇడ్లీ ఎక్కువేమని చెప్తున్నాడు వాడు, అంతే. ఒరేయ్, నాకు వేసే ఇడ్లీలు కూడా కలుపుకొని మీరు తిని హాయిగా వెళ్ళరండి. ఇంకా చిన్నపిల్లల్లా ఉద్యోగాలకు వెళుతూ కూడా గొడవ పడుతున్నారు చూడు వీళ్ళిద్దరూ. కానీ ఎంతో ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ములంటే మీలా ఉండాలి. చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే. కడుపు నిండిపోతోంది. ఆనంద్, వికాస్ టిఫిన్ పూర్తి చేసుకుని ఆఫీస్కి బయలుదేరతారు. ఆనందరావు, జానకి మనసు నిండుగా ఉంది జానకి, పిల్లలిద్దరిని ఇలా చూస్తుంటే. మన పరిస్థితులు అంతంత మాత్రమైనా పిల్లల్ని మాత్రం ఇలా సంతోషంగా చూడగలుగుతున్నామంటే అదృష్టవంతులమే. నేను ఎప్పుడూ మన జీవితం ఇలా ఉండాలని కోరుకున్నాను. మరి కాస్త ఆస్తులు కూడబెట్టుంటే సంతోషంగానే ఉండేది. పిల్లలు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా ఆనందంగా ఉండేవాళ్ళు. నా మనసులో కూడా ఆ బాధ ఉంది. కానీ ఏం చేయను, పరిస్థితులు ఏమాత్రం కలిసి రాలేదు. ఈ మాత్రంగా జీవితం నెట్టుకొచ్చేసాం. మనకంటూ ఇల్లు తప్ప మరేమీ మిగల్లేదు. పాపం చిన్నవాడు కారు కొనుక్కోవాలని ఆశపడుతున్నాడు, పెద్దవాడు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో మనం ఏమీ చేయలేకపోయాం. వాళ్ళైనా కోరుకున్న కోరికలు తీర్చుకోవాలని ఆశగా ఉంది. వాళ్లకు ఆర్థికంగా ఏ సహాయం చేయలేను. వాళ్లకు వచ్చే జీతాలు ఆ జీవితాలు గడవడానికే సరిపోతున్నాయి. అదొక్కటే మనసులో బాధగా ఉంది. నాకా ఎక్కడో ఒక్కడ అప్పు చేయడం ఇష్టం లేదు. కానీ వాళ్ళ కోరికలు తీరాలి. ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. మీరేమీ బాధపడకండి. ఇక ఇప్పుడేగా వాళ్ళ జీవితం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ డబ్బు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటున్న వాళ్లే. కొంతకాలానికి డబ్బు కూడబెట్టుకుని వాళ్ళ కోరికలు తీర్చుకుంటారులేండి. నెమ్మదిగా ప్రమోషన్లు వస్తాయి. మీరు చేయగలిగినంత చేశారు. వాళ్ళు కూడా ఆ విషయం అర్థం చేసుకున్నారు. వాళ్ళకు కావలసినవి వాళ్ళకి దక్కుతాయి. మీరేమీ బాధపడకండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి బాధ్యతగా మెలగడం నేర్చుకున్నారు. ఆనంద్ భార్య రేఖ, వికాస్ భార్య అనురాధ. వాళ్ళిద్దరూ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. కష్టం తెలిసిన మనుషులుగా వాళ్ళ కోడళ్లను కూడా వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా తగిన కుటుంబం నుంచి తీసుకువచ్చుకున్నారు వాళ్ళు. కోడళ్ళిద్దరూ కూడా ఇంట్లో అణుకువగా, అణిగిమణిగి అత్తగారికి సహాయంగా ఇంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ మెలిగేవారు. తోటి కోడళ్లే కానీ అక్క చెల్లెళ్ళల్లా కలిసి ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజు ఆనందరావు స్నేహితుడు ప్రతాప్ చాలా కాలం తర్వాత ఫారెన్ నుంచి తిరిగి వచ్చి ఆనందరావుని చూడటానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. రా రా రా, ఎన్నాళ్ళైందిరా చూసి, మనసు నిండిపోయింది. ఎన్నాళ్ళ క్రితం ఫారెన్కి వెళ్ళావు, ఇప్పటికి గుర్తొచ్చిందనమాట. చాలా సంతోషం. నువ్వు వచ్చావని భుజంగం చెబితే తెలుసుకున్నానులే. చూడ్డానికి వద్దామని కూడా అనుకున్నానురా. సమయానికి ఇంట్లో కాస్త పనులు ఉండడం వలన ఆగిపోవాల్సి వచ్చింది. అదిగో ఇంటికి కొన్ని రిపేర్స్ చేయిస్తున్నాము పిల్లల కోరిక మేరకు. ఇది ఎప్పుడో కట్టిన ఇల్లు కదా, పాతగా ఉందని పిల్లలు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా కొంత మోడిఫై చేయించుకుందామని. అందులోనూ డబ్బు సర్దుబాటు అవ్వదు. ఏదో తిప్పలు పడుతున్నాం అలాగే. ఇంతకీ నీ విషయాలేమిటి చెప్పు. ఈ పనులన్నీ అవ్వగానే నేనే వద్దామనుకున్నాను. నువ్వు వచ్చి మంచి పని చేసావురా. ఎలా సాగింది ఇన్ని రోజులు? నీ వ్యాపారం ఎలా ఉంది? అన్నీ బాగున్నాయా? అంతా బాగుంది ఆనంద్. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. పెట్టిన రూపాయికి 10 నాకు తిరిగొచ్చింది. చాలా బాగా డబ్బు సంపాదించగలిగాను. ఇక నిజం చెప్పాలంటే విసుగొచ్చి ఇక్కడికి వచ్చేశాను. సంపాదించింది చాలు అనిపించింది.
పైగా కుటుంబానికి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది కదా. మధ్య మధ్యలో ఇక్కడికి వచ్చి వెళుతూ ఉన్నా వారికి నాకు సంబంధమే లేకుండా పోయింది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే లోపల ఆనంద్ వికాస్ మాటలు గట్టిగట్టిగా నవ్వులు వినిపించసాగాయి. ప్రతాప్ అవన్నీ గమనిస్తూ కొడుకులెంత పెద్దవాళ్ళు అయిపోయారు. చూస్తే పెళ్లిళ్ళు కూడా అయిపోయినట్టున్నాయి కదూ. అవును, ఆ మధ్య నువ్వు ఫోటో పంపించావు కదూ, మర్చిపోయాను. అందరూ కలిసి అలా నవ్వుకుంటూ ఉంటే చూడముచ్చటగా ఉందిరా ఆనంద్. కోడళ్ళు కూడా ఇంట్లో బాగా కలిసిపోయినట్టున్నారు. ఆ అన్నదమ్ములిద్దరూ ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇలాంటి సంతోషం నాకు దక్కలేదు. ఏమైంది అలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి? కారణాలు ఏమైనా కానీ మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఒక సంతోషం, తృప్తి, ఆప్యాయతలు తప్ప. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. ఒకళ్ళ గురించి ఒకరు పట్టించుకునే తీరికే లేదు. కలిసి మాట్లాడుకునే సమయం అంతకంటే లేదు. ఒకరికి అవసరానికి మించిన సంపద. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. ఎవరితోనూ ఎవరూ మాట్లాడవలసిన పనిలేదు. ఒకరు తిన్నారా అని అడిగే తీరిక ఎవరికీ లేదు. నా కొడుకు నా మొహం కూడా చూడ్డు. ఎప్పుడూ వాడి పనిలో వాడు బిజీగా ఉంటాడు. కనీసం ఏం చేస్తున్నాడో కూడా నాకు చెప్పాలని అనిపించలేదు వాడికి. ఇక నా భార్య తన సొంత కార్యక్రమాలు, సొంత స్నేహితులతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆ ఇంట్లో నేను ఒంటరిగా ఉంటున్నాను. వచ్చి 10 రోజులైంది. ఇంతలోనే నాకు ఎక్కడా లేని వైరాగ్యం వచ్చేసిందనుకో. ఇంతకాలం దూరంగా ఉన్నానే అని బాధపడేవాణ్ణి. కానీ దగ్గరికి వచ్చాక మరింత బాధ పెరిగిందిరా ఆనంద్. ఇంట్లో నవ్వుతూ మాట్లాడి పలకరించే మనుషులు లేనప్పుడు ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. నరకమే. నేను ఆ బాధను భరించలేక అవస్థపడుతున్నాను. ఇన్నాళ్ళు దూరంగా ఉండి మనది కాని ప్రపంచంలో ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మన ప్రపంచంలో కూడా ఒంటరిగానే ఉన్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు అనుకుంటున్నావు సంపద లేదు అని. అవసరానికి మించిన సంపద కూడా మనశ్శాంతిని దూరం చేస్తుంది. అన్నట్టు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు 10 ఏళ్ల క్రితం అనగానే ఆనందరావు ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి నేనే మీ ఇంటికి వస్తాను. ఆ విషయాలన్నీ అప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. జానకి, చూడు, ప్రతాప్కి కాఫీ తీసుకురా. చూడు ప్రతాప్, ఈ విషయాలేవీ ఆలోచించకు. మనశ్శాంతి కోల్పోతావు. పరిస్థితులు నెమ్మదిగా అవే సర్దుకుంటాయి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు కదా, బహుశా అందువల్ల కొత్తల్లో పరిస్థితులు ఇలాగే ఉండుండవచ్చు. నెమ్మదిగా నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం మారుతుంది. అబ్బాయికి పెళ్లి చేయాలి. ఆ కార్యక్రమాలన్నీ నీ చేతుల మీదుగా చేస్తావుగా. రాను రాను పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో. ఎదురు చూద్దాం. అలా స్నేహితులిద్దరూ చాలాసేపు ముచ్చటించుకుంటారు. కబుర్లన్నీ పూర్తయ్యాక ప్రతాప్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2 రోజులకి ఆనందరావు ప్రతాప్ను కలవడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. చాలా ముఖ్యమైన విషయం ప్రతాప్తో మాట్లాడాల్సి ఉంది. ఇప్పుడు చెప్పరా. ఆ ఇంట్లో ఉండగా ఆ విషయాలేవీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందుకే అక్కడ ఆ మాటని అక్కడితో వదిలేశాను. 10 ఏళ్ల క్రితం వ్యాపారం కోసం డబ్బిచ్చాను, అంతేనా? అది అందరిలోనూ మాట్లాడడం ఎందుకు? ఏం జరిగిందో నాకు చెప్పు. ఏంట్రా చెప్పేది? నువ్విచ్చిన డబ్బుని ఒక ప్రత్యేకమైన దానిలో ఇన్వెస్ట్ చేశాను. నువ్వు ఇచ్చిన దానికి 10 అందులో లాభం పొందావు, తెలుసా? ఆ డబ్బంతా నేను నీకోసం దాచిపెట్టి ఉంచాను, కలిసినప్పుడు ఇవ్వాలని. ఇన్నాళ్ళు అది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఊహించాను. ఈ విషయాలు అక్కడ వింటున్నానులే, కానీ ఏ రోజు నిన్ను అడగలేదు. ఎందుకంటే పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళకి కష్టం విలువ, పొదుపు విలువ తెలియాలి. అందుకే నాకున్న దానిలోనే వాళ్ళని పెంచాలని అనుకున్నాను. అయినప్పటికీ వాళ్ళ చదువులకు ఏ లోటు చేయలేదు. మంచి స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ చదివించాను. వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు వాళ్ళకు వచ్చాయి. కానీ నిజానికి వాళ్ళు సరిగ్గా పై చదువులు చదువుకోవాలి అని అనుకునే సమయంలో ఈ డబ్బు నా దగ్గర లేదు. నాకు తెలిసి అప్పటికి లాభాలు కూడా రాలేదు కదూ. అవును ఆనందు, ఈ లాభాలు పెట్టిన 15 ఏళ్ల తర్వాత రావడం మొదలయ్యాయి. 15 ఏళ్లు దానిలో ఎటువంటి ఎదుగు బొదుగు లేదు. అందుకే నేను మాట్లాడలేదు. ఏదేమైనా అప్పుడు జరిగిందేదో జరిగిందిలే. అంతో ఇంతో పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు కదా. ఈరోజు నీ అవసరాలకు ఈ డబ్బు చాలా అవసరం, బాగా ఉపయోగపడుతుంది కూడా. చాలా సంతోషపడ్డాడు ఆనందరావు కూడాను. ఇప్పుడు ఈ డబ్బంతా తీసుకెళ్లి ఏం చేస్తావురా? నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీర్చుకుంటావా? అసలు నాకు వ్యాపారం కోసం డబ్బిచ్చావన్న సంగతి మీ ఇంట్లో అందరికీ తెలుసా? తెలియదురా. అప్పుడెప్పుడో నీకిచ్చిన డబ్బు. ఒక్క నా భార్యకి తప్ప దీని సంగతి ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలిద్దరికీ డబ్బు అవసరం చాలా ఉంది.
వాళ్లకు ఇంత పెద్ద మొత్తం కలిసొచ్చిందన్న విషయం తెలిస్తే చాలా సంతోషపడతారా. వాళ్ళిద్దరి అవసరాలకి ఈ డబ్బుని వినియోగిస్తాను. మా ఇద్దరికి ఏం కావాలి చెప్పు? మా జీవితం అయిపోయినట్టే. పిల్లలు బాగుంటే అంతకంటే సంతోషం ఇంకే ఉంది. మనం ఏం చేసినా ఎంత కష్టపడినా వాళ్ళ కోసమేగా. నేను ఎన్నో చోట్ల ఇన్వెస్ట్ చేశాను, కానీ నా దురదృష్టం కొద్దీ ఎందులోనూ నాకు ఎక్కువగా కలిసి రాలేదు. పెట్టిన పెట్టుబడి మీద అంతో ఇంతో ఏదో లాభం అనే పేరు కనిపించిందే తప్ప ఏది కలిసి రాలేదురా. నిజానికి నువ్వు ఇటువంటి వార్తతో వస్తావని నేను ఊహించనే లేదు. చాలా సంతోషంగా ఉంది. పెద్దబ్బాయి ఏమో వాళ్ళిద్దరూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతున్నారు. వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి కదా. మాలాగా సాదాసీదా జీవితం గడపమని ఎలా చెప్తాను చెప్పు? ఆ భగవంతుడి దయ వల్ల ఈ డబ్బు మాకు కలిసొచ్చింది. నిజమే ఆనంద్, నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో ఈ వార్త నీకు ఎప్పుడెప్పుడు కనిపించి చెప్తానా, ఈ డబ్బు నీకు చేతికి అందిస్తానా అని ఎదురు చూస్తున్నాను. కాకపోతే ముందు జాగ్రత్తగా నీతో ఒక విషయం చెప్తాను. మీ ఇంటికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మీ ఇంట్లో సంపద లేకపోయినా ఎనలేని సంతోషం ఉందని నేను గుర్తించాను. పిల్లలిద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా ఉన్నదానిలో తృప్తిగా ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుతూ అనుబంధంతో మెలుగుతున్నారు. అది నాకు ఎంతగానో నచ్చింది. మా ఇంట్లో లేనిది మీ ఇంట్లో ఉన్నది అదే. ఎంత సంపద ఉన్నా ఏం ఉపయోగం అటువంటి అనుబంధం లేనప్పుడు? అందుకే ఎందుకైనా మంచిది ఈ డబ్బు సంగతి మరొక్కసారి ఆలోచించు. డబ్బు వల్లనే సమస్యలొస్తాయని నేను చెప్పడం లేదు, కానీ ఒకవేళ ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా నువ్వు ముందుగా ఆలోచించి పెట్టుకో. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. ఎదుర్కొన్న పరిస్థితులు, నాకు జరిగిన అనుభవాలు బట్టి ఈ మాట చెప్తున్నాను. నా కొడుకు చిన్నప్పుడు నాతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. సంపద పెరిగిన కొద్దీ వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మా మధ్య దూరాలు పెరిగాయి. సంపదే తప్ప మనుషుల అవసరాలు లేకుండా పోయాయి. ఈరోజు నన్ను పలకరించేవాళ్లు కాని నాతో మాట్లాడేవాళ్లు కానీ లేరు. చూడు, ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో. ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అలా కాకుండా నీ భయం నిజమే, కానీ మా ఇల్లు దానికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. మా ఇంట్లో అనుబంధాలకే ప్రాధాన్యత. డబ్బు వచ్చినంత మాత్రాన పిల్లల ప్రవర్తనలో మార్పులు రావులే. ఆ మాత్రం నమ్మకం నాకుంది. వాళ్ళిద్దరూ బాధ్యత కలిగి మెలుగుతున్న వాళ్లే. ఇంతకాలం సర్దుకుని జీవితంలో అన్ని కోరికలను సమాధానపరుచుకుంటూ బ్రతుకుతున్నారుగా. ఇప్పుడు డబ్బు వచ్చినంత మాత్రాన మారిపోతారంటావా? వారి కోరికలను వాళ్ళు తీర్చుకోవడానికి ఇది పనికొస్తుంది. అంతవరకే. వాళ్ళు చాలా సంతోషపడతారా. నీ భయం ఇట్టే పోతుంది. కొంతకాలం తర్వాత నీకే ఆ విషయం అర్థమవుతుందిలే. అలా అని ఆనందరావు ఆ డబ్బును తీసుకొని ఇంటికి వెళతాడు. చాలా సంతోషంగా భార్యకు పిల్లలకు ఆ సంగతి చెప్పి డబ్బు చూపిస్తాడు. జానకి చాలా సంతోషించి డబ్బు లోపల పెడుతుంది. అందులో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి అవసరాలు ఎలా తీర్చాలి అన్నది ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక వేద్దాం అనుకుంటాడు ఆనందరావు. అయితే మరునాడు ఉదయం, అమ్మా, ఇవాళ నేను ఆఫీస్కి సెలవు పెట్టేశాను. నాన్నగారు డబ్బులు తీసుకొచ్చారు కదా, అందులో నా వాటా నాకు ఇచ్చేస్తే వెంటనే వెళ్ళి కార్ బుక్ చేసుకుంటాను. అసలే నేను అనుకుంటున్న మోడల్ అంత ఈజీగా దొరకడం లేదు. అది ఎప్పటినుంచో నా డ్రీమ్. అందుకే నాన్నని తొందరగా పిలువమ్మా. నా కార్ కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తే నేను అనురాధ ఇప్పుడే బయలుదేరుతాం. అరే, అంత తొందర పెడితే ఎలాగరా? నా సంగతి కూడా తేలాలిగా. నేను కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను కదా. నాకు తెలిసిన స్నేహితుడొకడు మొన్నే చెప్పాడు, ఒక ఫ్లాట్ కొత్తగా రెడీగా ఉందని. చేతిలో డబ్బులు లేవని నేను కొనలేనని చెప్పాను. అర్జెంటుగా వాడికి ఫోన్ చేసి దాన్ని నా కోసం రిజర్వ్ చేయమని చెప్పాలి. 3 BHK ఫ్లాట్, మంచి సెంటర్, పెద్ద పెద్ద రూమ్స్. ఎంత బాగుందో తెలుసా? అరే, మీ ఇద్దరు కంగారు పడితే ఎలాగరా? నాన్నగారు ఈ విషయం గురించి నాతో రాత్రే చెప్పారు. ఎవరికి ఎంత ఇవ్వగలను అన్న విషయం ఒక పద్ధతి ప్రకారం లెక్క వేసి చెబుతానన్నారు. మీరు ఆయన కంగారు పెట్టేలాగా ఆఫీసు సెలవు పెట్టి మరీ కూర్చుంటే ఎలా? 2 రోజులు టైం ఇవ్వండి. మిమ్మల్ని ఆఫీస్ మానేమని ఎవరు చెప్పారు? సండే ఉందిగా, ఆ రోజు మీ పనులన్నీ చేసుకోండి. అలా కాదమ్మా, నీకు తెలీదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఏది కావాలన్నా ముందు బుకింగ్స్ ఉండాలి. 1 డే కాదు, 1 అవర్ లేట్ చేసినా మేము అనుకున్నది మాకు దక్కకపోవచ్చు. ఇప్పటికే నా స్నేహితుడికి నేను కొనలేనని చెప్పేశాను. వాడెవరికైనా చెప్పేసి ఉంటే ఆ ఫ్లాట్ నాకు దక్కనట్టే. తొందరగా వాణ్ణి నా కోసం రిజర్వ్ చేయమని చెప్పాలి. నేను ప్రైస్ మాట్లాడుకోవాలి కదమ్మా. అవునవును, కార్ కూడా అంతే. ఈ మోడల్ అసలే ఎక్కువ దొరకడం లేదు. స్టాక్ అయిపోతే మళ్ళీ దొరకవు.
ఇప్పుడు కాదు 6 నెలల తర్వాత వస్తాయంటారు వాళ్ళు. అప్పటిదాకా వెయిట్ చేయనా ఇంత కష్టపడి? ఒరే మీరిలా మాట్లాడుతూ ఉంటే నాకు దడ పుడుతోంది. ఎప్పుడైనా మీ ఇద్దరు ఇంత గట్టిగా మాట్లాడడం ఎరుగుదుమా? ఆగండి. తొందర పడితే పనులు అయిపోతాయా ఏంటి? అసలు నాన్నగారికి వచ్చిన సొమ్ము మీ ఇద్దరి అవసరాలు తీరడానికి పూర్తిగా పనికొస్తుందో లేదో లెక్క వేయొద్దు. మీరు అడిగేవి చిన్నవా? కార్, ఇల్లు రెండిటికి లక్షలు కావాలి. అంతేకాదు కోడళ్ళకు కూడా ఏదో ఒకటి చూడాలి. అంతో ఇంతో మా పేరును కూడా కొంత డిపాజిట్ వేసుకోవాలి కదరా. ఇంత మొత్తం మనకి కలిసొచ్చినప్పుడు ఆ మాత్రం సేఫ్టీ చూసుకోకపోతే ఎలా? ఏదో ఒకరోజు మాకు అనారోగ్యం చేసినా ఆ డబ్బు మీకు పనికొస్తుంది. మా భారం మీ మీద పడకుండా ఉపయోగిస్తుంది. మీ కోరికలు మాత్రమే కాదు, మన పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మీకేమైనా అయితే మేం చూసుకుంటాం కదా. మీ ఆరోగ్యం గురించి ఖర్చులు మేమిద్దరం పెట్టుకుంటాం. అందుకని ఉన్న డబ్బు మళ్ళీ డిపాజిట్ కంటూ వేరే పెట్టాలంటావా? అలా అయితే అయినట్టే. ఇప్పటికే నువ్వన్నట్టు ఇద్దరికి లక్షలు కావాలి. అలాంటిది మళ్ళీ అందులో నువ్వు డబ్బు తీస్తే ఇంకేం మిగులుతుంది మా చేతికి? ఎలాగూ మన దగ్గర రూపాయి లేదు కదా అని ఈ ఆశలన్నీ చంపుకుని బతుకుతున్నాం. నీకు తెలుసా, మా స్నేహితులందరూ కారు కొని ఎప్పుడో సెటిల్ అయిపోయారు. అంతేకాదు ఒక్కొక్కళ్ళు 2 ఇళ్ళు కొనుక్కున్నారు. దాని మీద వచ్చే రెంట్తోనే హాయిగా బతుకుతున్నారమ్మా. నీకేం తెలుస్తాయి బయట విషయాలు? ముందుకు వెళదామంటే మన చేతిలో రూపాయి లేదు. ఏ రోజైనా నిన్ను కానీ నాన్నని కానీ నిందించామా? ఇప్పుడు రూపాయి చేతికి వచ్చి కూడా ఇవి కొనుక్కోకపోతే ఎలా? వాళ్ల ముందు మా గౌరవం ఏమాత్రం నిలబడ్డం లేదు. బయటకు వెళ్లాలంటే తల దించుకోవాల్సి వస్తోంది తెలుసా? ఎక్కడికైనా వెళితే కాస్ట్లీ గిఫ్ట్లు, కాస్ట్లీ బట్టలు. మా భార్యల్ని బయటకు తీసుకువెళ్లాలన్నా మాకెంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఈ సమస్యలన్నీ మీతో చెప్పామా? ఇప్పుడు ఈ డబ్బు మాకు వెంటనే పంచిస్తారు అనుకుంటే నువ్వు ఇన్ని లెక్కలు మాట్లాడుతున్నావు. మా భార్యలకి ఏదో ఒకటి మేము చేయించుకుంటాం. అది ఈ డబ్బులో జమ వచ్చేయనక్కర్లేదు. సరే మీ అవసరాలు విషయాలు అన్నీ నాన్నకి రాత్రి ఇంటికి వచ్చాక చెప్పండి. ఇప్పుడైతే ఆఫీస్కి సెలవు పెట్టద్దు. నాన్న ఏదో అర్జెంటు పని ఉండి బయటకు వెళ్లారు. రావడానికి మధ్యాహ్నం అవుతుంది. మీకెందుకు ఈరోజు టైం వేస్ట్? మీరు ఆఫీస్కి వెళ్ళిపోండ్రా. మీ విషయం నాన్నతో నేను మాట్లాడి ఉంచుతాను. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మీరే చెప్పుదురు గాని. ఆనందరావు ఇంటికి వచ్చిన తర్వాత జానకి జరిగిందంతా చెప్తుంది. కాకపోతే ఆ రోజు ఒంట్లో కాస్త బాగోలేకపోవడం వలన ఆనందరావు ఆ విషయాలు ఆలోచించే పరిస్థితుల్లో ఉండడు. రాత్రి పిల్లలిద్దరూ ఇంటికి వచ్చే సమయానికి ఆనందరావు ఆరోగ్యం బాగోలేక అప్పటికే నిద్రపోతాడు. ఆ విషయం చెప్పింది జానకి. ఆనంద్, వికాస్ మాట్లాడకుండా గదుల్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆనంద్ భార్య రేఖ చూసారా డబ్బు చేతికి వచ్చేసరికి లెక్క తేల్చమంటే చెప్పకుండా తప్పించుకుంటున్నారు వాళ్ళిద్దరూ అనిపిస్తోంది నాకు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు వికాస్కి అర్జెంటుగా కారు ఎందుకు చెప్పండి? తనకంటే మీరు పెద్దవారు కదా. మీకుందా కార్? లేదుగా. మరి తనకి మాత్రం ఎందుకంత తొందర? అసలు వచ్చిన డబ్బుతో మనమే ఇల్లు, కారు 2 కొనుక్కుంటే తర్వాత నెమ్మదిగా వికాస్ కోసం కూడా డబ్బు కూడబెట్టి ఇవ్వచ్చుగా. అసలు ఈ విషయాలు ఏమైనా మాట్లాడదామంటే అత్తయ్య కూడా నాతో ఈరోజు సరిగ్గా మాట్లాడలేదు. అయినా అత్తయ్యని మావయ్యను నేనేం అనడం లేదు. మీ తమ్ముడు మరదలే. డబ్బు రాగానే ఎట్లాగోలా చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. వచ్చిన మొత్తంలో వాళ్ళ కారుకే డబ్బు ఇచ్చేస్తే మన సంగతి ఏంటి? మీరు పెద్ద మొత్తంలో డబ్బు కడితే అప్పుడు ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి మనం ఫ్లాట్ కొనుక్కోగలుగుతాం. ఈ విషయం మీ అమ్మగారికి నాన్నగారికి అర్థమయ్యేలా గట్టిగా చెప్పండి. వాళ్ళు పాపం అమాయకులు. వికాస్ కార్ కొనుక్కుంటే ఆ తర్వాత మన చేతికి ఏమీ మిగలదు. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? రేపు పొద్దున మన ఎక్కడికైనా తీసుకువెళతాడా ఏంటి? నా కారు, నా ఇష్టం, నా భార్య అంటాడు. మనిద్దరం చోద్యం చూస్తూ కూర్చోవాలి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడైనా ఉపయోగించుకోవాలి కదా. ఈ ఇంట్లో ఏ రోజు ఏ లోటు ఉందని నేను మీకు చెప్పలేదు. కేవలం మన భవిష్యత్తు కోసం, రేపు పుట్టబోయే పిల్లల కోసం, సమాజంలో గౌరవం కోసం ఇవాళ ఇది అడుగుతున్నాను. నిజంగానే ఎప్పుడూ ఇక్కడ నాకేదో లోటుందని నేను ఫీల్ అవ్వలేదు. కాకపోతే ₹1 కలిసి వచ్చినప్పుడైనా మన ఆశలు నెరవేరుతాయని కోరిక ఉంటుంది కదా. అందుకనే రేపు గట్టిగా మీ నాన్నగారిని అడగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో పెద్ద మొత్తం మనకే రావాలి. మనం అనుకున్నట్టు ఫ్లాట్ కొనుక్కోవాలి. అప్పుడు అత్తయ్యని మావయ్యని కూడా ఆ ఫ్లాట్లో దర్జాగా ఉంచొచ్చు కదా. కావాలంటే వికాస్ ఈ ఇల్లు పడగొట్టుకుని మంచి ఇల్లు కట్టుకుంటాడు. మావయ్య అత్తయ్య మనతో ఉంటారు కదా, వాళ్లకు ఏ ఇబ్బంది ఉండదు. వికాస్కు కూడా సొంత ఇల్లు వచ్చినట్టు అవుతుంది. ఆ విషయం తనకు అర్థమయ్యేలా చెప్పండి. అవునవును, నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. కారు కొనుక్కుంటే
ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడు మనం ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరి ముందు పరువు పోతోంది. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా అందరూ కారులో దర్జాగా దిగుతారు. మనం మాత్రం నానా అవస్థలు పడి ఆ ఆటోలో వెళుతున్నాం. అమ్మా నాన్నకు కూడా గౌరవంగా ఉండదు కదా. అందుకే కార్ కొనుక్కుంటేనే ఇంటికి మంచిది అని నేను అనుకుంటున్నాను. అన్నయ్యేమో ఇల్లు ఇల్లు అంటాడు. ఈ ఇల్లు ఉందిగా మనకి, చెప్పుకోవడానికంటూ సొంత ఇల్లు ఒకటి ఉంది కదా. అలాంటప్పుడు లేని దాని గురించి దృష్టి పెట్టాలి. ఇప్పటికిప్పుడు తను ఇల్లు కొనుక్కుంటే తనొక్కడికే లాభం, కానీ కారు కొంటే అందరికీ లాభం. ఈ విషయం ఆలోచించారేంటి వాళ్ళు? ఎండలో అయినా వర్షం పడుతున్నా పాపం అమ్మా నాన్న ఎక్కడికైనా వెళ్ళాలంటే అలాగే కష్టపడి నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ కోసమే నేను కారు కొనాలి అనుకున్నది. ఎప్పుడైనా చేతిలో కారుంటే వాళ్ళు దర్జాగా అవస్థలు పడకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు. నేను ఆఫీస్కి వెళ్ళడం కోసం కాదు, ఆఫీస్కి ఎప్పట్లాగా బస్సులోనే వెళతాను లేదా మెట్రో ఎక్కుతాను. కానీ నాన్న వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఇంట్లో కారు ఉంటుంది కదా, అది నా ఉద్దేశం. మీరన్నది కరెక్టేనండి, కానీ వాళ్ళది ఒప్పుకోవాలి కదా. అక్క బావగారు వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బులో పెద్ద మొత్తం వాళ్ళు తీసుకోవాలనే ఆశపడుతున్నారు. గట్టిగా అడిగితే మావయ్య గారు ఇచ్చేస్తారేమో కూడాను. ఆ వచ్చిన దాంట్లో మనకి చేతికి ఏమీ మిగల్లేదంటే మనమే అవస్థపడాలి. మీరన్నట్టు సొంతిల్లంటూ ఒకటి ఉంది. ఒకవేళ రేపొద్దున ఎప్పుడైనా మనం పంచుకోదలుచుకుంటే ఈ ఇల్లు అమ్మేసి పంచుకోవచ్చు, లేదా దీన్ని పడగొట్టి 2 వాటాలుగా కట్టుకోవచ్చు. అవన్నీ ఆలోచించకుండా వాళ్ళొక్కళ్ళ కోసం ఫ్లాట్ కావాలనుకోవడం న్యాయంగా లేదు. ఎప్పుడూ నాకు ఈ ఇంట్లో ఏదో అవస్థ పడుతున్నాను అని అనిపించలేదు. నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగానే ఉన్నాను. కానీ అదృష్టం కొద్దీ మన చేతికి డబ్బు వచ్చినప్పుడు కావలసినవి కొనుక్కోవాలన్న ఉద్దేశం ఉంటుంది కదా. ఎప్పటినుంచో నేను ఒక హారం చేయించుకోవాలనుకుంటున్నాను. మరి దాని సంగతి ఏమిటి? ఎప్పుడూ జీతంలో మిగలదు కాబట్టి మాట్లాడక మౌనంగా ఉంటున్నాను. కానీ నా స్నేహితులందరికీ ఉంది. నేను ఏ పార్టీకి వెళ్ళినా, మీకు కూడా తెలుసు, మన బంధువుల ఇళ్లలో ఫంక్షన్కి వెళ్ళినా అందరూ కాస్ట్లీ చీరలు నగలు పెట్టుకొస్తారు. నా మొహం అందుకే ఎవ్వరు చూడరు. కనీసం ఇప్పుడైనా ఆ కోరికలన్నీ తీరుతాయి అనుకుంటే ఫ్లాట్ అంటే మాటలా? వచ్చిన డబ్బంతా దానికే పోతుంది. మీ అన్నయ్యకు ఆ విషయం అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడే అందరం కావలసినవన్నీ చేసుకోగలుగుతాం. మనం కారు కొనుక్కోవడమే కాదు. ఇలా ఆ వచ్చిన డబ్బు గురించి భార్యాభర్తలు తెల్లవార్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా ఎవరు కోరుకున్నది వాళ్ళకి దక్కాలి అన్న ఉద్దేశమే తప్ప అసలు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే తీరిక ఓపిక ఎవ్వరికీ లేవు. ఎంతో వివేకవంతులైన డబ్బు రాగానే వాళ్ళ మనసులు ఏ విధంగా మారిపోయాయో చూడండి. అనారోగ్యం నుంచి కాస్త కోలుకున్న ఆనందరావు పొద్దున్నే ఆనంద్ వికాస్లతో మాట్లాడాలి అనుకుని బయటకు వస్తూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం. ఆనంద్ వికాస్ అప్పటికే హాల్లో డబ్బు గురించి వాదించుకుంటున్నారు. ఆనందరావు జానకి అది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏరా, న్యాయంగా చెప్పు. వచ్చిన డబ్బు అందరిది, నాన్న అందరికీ ఇస్తారు. ఫ్లాట్ కావాలంటే మొత్తం నీకే ఇచ్చేయాలి అంటే మేమందరం చేతిలో చిప్ప పెట్టుకోవాలా చెప్పు? నీ ఆశకైనా హద్దు ఉండాలి. అన్నయ్య, ఒకసారి చూడు, ఫ్లాట్ కొనుక్కుంటే నీ ఒక్కడికే, కానీ కారు కొంటే ఇంట్లో అందరికీ ఉపయోగిస్తుంది. అంతేకాదు, నా భార్య వదిన కూడా వాళ్ళకు కావలసిన నగలు చేయించుకుంటారు. అందరూ ఇంట్లో సంతోషంగా ఉంటారు. డబ్బు మిగిలితే ఇన్ని లాభాలుంటాయి. అదే ఫ్లాట్కైతే మొత్తం వచ్చిందంతా దానికి పోతుంది. అప్పుడు మళ్ళీ మన బతుకులు మామూలే కదా. తెలివిగా మాట్లాడకురా. నేను సొంతంగా ఫ్లాట్ కొనుక్కుంటానేమో అని నీ బాధ. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు నువ్వు కార్ అర్జెంటుగా ఎందుకు కొనుక్కోవాలి? బికాస్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కావాలంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఫ్లాట్ అంటూ మన చేతుల్లో ఉంటే రేపు పొద్దున పిల్లలకి అదొక సంపదలా ఉపయోగపడుతుంది. కార్ది ఏముంది, కొన్నాళ్ళ యొక్క సర్వీస్ పోతుంది. దాని నుంచి పెట్టుబడి పెట్టిన దానికంటే సగం రేటు వస్తుందే తప్ప మనకు అది పెరగదు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఇలా చేయడమే మంచిది. అది అర్థం చేసుకోకుండా నీకు కూడా సొంత ఇల్లు ఉంది కదా. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు మన సొంతమే కదా. నేను ఫ్లాట్ కొనుక్కున్న అమ్మ నాన్నల్ని నాతో పాటే తీసుకువెళతాను. అప్పుడు ఈ ఇల్లు మీకు కావాల్సినట్టు రీమోడల్ చేయించుకోండి. అప్పుడు మీకు సొంత ఇల్లు ఉన్నట్టు అవుతుంది. డబ్బంతా ఫ్లాట్ మీద పెడితే అందరం అక్కడే కూడా ఉండొచ్చు. నేనేమైనా అది నా ఒక్కడి ఇల్లు అని చెప్పానా? మన కోసమేగా నేను ఆలోచిస్తున్నది కూడా. అలాంటి ఇంట్లో సౌకర్యాలు ఉన్న చోట ఉంటే అమ్మా నాన్న కూడా సుఖపడతారు. ఈ ఇల్లు చూడు ఎంత పాడైపోయి పురాతనంగా ఉందో. పాపం ఇప్పటికీ నీళ్లు కావాలంటే
అమ్మ సందు చివరికి వెళ్ళి అక్కడి నుంచి బిందెలతో మోసుకొస్తుంది. లేదా ఆ పూట మంచినీళ్ళు లేకుండా అవస్థ పడాల్సి వస్తుంది. చూస్తున్నావు కదా. కానీ నేను చూసిన చోట మంచినీళ్ళ ట్యాప్ ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అన్నీ మన దగ్గరికే వస్తాయి. అంతేకాదు, మనకు కావలసినవి కొనుక్కోవడానికి స్టోర్స్ దగ్గర నుంచి మెడికల్ షాప్ వరకు అన్నీ అందులోనే ఉంటాయి. బయటకు వెళ్ళి అవస్థ పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు తెలుసా. అది అందరికీ ఉపయోగించేదే కదా తమ్ముడు. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఈ ఇంటిలో నేను వాటా అడగను, నువ్వు భయపడకు. ఇలా ఎవరి వాదన వాళ్ళు సరైనదే అన్నట్టుగా వాదించుకుంటున్నారే తప్ప తల్లిదండ్రుల్ని ఒక్క మాట కూడా అడగలేదు వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరి వాదన చూసి ఆనందరావుకు నోట మాట రాలేదు. వాళ్లకు ఏం సర్ది చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే ఎవరికి వారే వాళ్ళన్నది సరైనది అన్న అభిప్రాయంలో స్ట్రాంగ్గా మాట్లాడుకుంటున్నారు. అసలు వాళ్ళిద్దరిలో ఎవరిని సమర్థించినా తనకు కష్టమే. ఏంటి జానకి, వీళ్ళిద్దరూ ఇలా వాదులాడుకుంటారని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు ఆ డబ్బుని ఏం చేయాలి అని నేనింకా నిర్ణయించుకోకుండానే వాళ్ళిద్దరూ ఈ గొడవ మొదలుపెట్టారు. నా నిర్ణయానికి, నా ఉద్దేశానికి విలువిస్తారనుకున్నాను. కానీ అనూహ్యంగా వాళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరిది సరైనదని సమర్థించమంటావు? వాళ్ళు చెప్పేవి రెండు వాళ్ళ సొంత కోరికలు. వాళ్ళ కోరికలకు నేను సహాయం చేస్తాను. కానీ ఉన్న డబ్బు మొత్తం ఒక్కరికి ఇచ్చేస్తే మరొకరి పరిస్థితి ఏంటి? అలాగే భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా ఏమీ లేకుండా చేతికి వచ్చిన సొమ్ముని వదిలేస్తామా? డబ్బు మనుషుల్ని మారుస్తుంది అని తెలుసు, కానీ దాని ప్రభావం ఇంత త్వరగా ఉంటుందని, మన ఇంట్లో కూడా ఉంటుందని నేను ఊహించలేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడదామన్నా వాళ్ళిద్దరూ మన సంతోషం కోసం, సుఖం కోసం చూస్తున్నామనే వాదులాడుకుంటున్నారు. ఇప్పుడు నేను వాళ్ళతో సర్ది చెప్పడం కూడా చాలా కష్టం. అలా ఆనందరావు చాలా బాధపడ్డాడు. తనకు సమాధానం ఏమీ చెప్పలేక జానకి కూడా చూస్తూ ఊరుకుండిపోయింది. ఈ సంగతంతా పక్కన పెట్టి ప్రశాంతంగా గుడికి వెళ్ళొద్దాం అని జానకి ఆనంద్కి వికాస్కి చెప్పడంతో ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి గుడికి వెళ్ళొస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బు గురించి ఏం చేయాలి అన్న విషయం ఆనందరావు మాట్లాడతాడని చెబుతుంది జానకి. వాళ్ళందరూ గుడికి వెళ్ళి తిరిగి వచ్చి చూడగానే అనూహ్యంగా ఇంట్లో డబ్బు దాచిన చోట దొంగలు పడ్డారు. ఆ డబ్బు కనిపించడం లేదు. ఆనంద్, వికాస్, ఆనందరావు, జానకి అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. గుడికి వెళ్ళొచ్చేలోపు దొంగతనం జరిగిందంటే వాళ్లకు మతిపోయింది. చూస్తూ చూస్తూ చేతికి అందిన డబ్బు మొత్తం మాయమైపోయింది. అయ్యో అయ్యో, ఇదేంటండి? ఈ డబ్బు ఇక్కడే పెట్టాను. అసలు సరిగ్గా ఇదే అలమారు తీసి డబ్బు దొంగ ఎలా పట్టుకుపోయాడు? నాకు అర్థమే కావడం లేదు. ఎప్పుడు ఇలా జరగడం నేను చూడలేదు. అసలు మనం ఉంటున్న ఈ చోట దొంగలున్నారన్న విషయమే ఎప్పుడు మనం వినలేదు. అవును జానకి, నాకు అదే అనుమానంగా ఉంది. ఒక గంట గుడికెళ్ళొచ్చేలోపు దొంగతనం జరిగిందంటే అమ్మో. ఏంటమ్మా, అయినా నువ్వు ఇలాంటి సాదాసీదా అలమారులో అంత పెద్ద మొత్తం డబ్బు పెడతావా? దాన్ని భద్రంగా లోపల పెట్టి తాళం వేసి జాగ్రత్తగా ఉంచొద్దు. చచ, దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను. అవునమ్మా, నువ్వు దాన్ని మరింత జాగ్రత్తగా ఉంచాల్సింది. అసలే మనం ఎన్నో సమస్యల్లో ఉన్నాం. రాక రాక ఒక విషయం కలిసొచ్చింది అంటే చేతి దాకా వచ్చిందాన్ని అందనీయకుండా చేశారు. అసలు మన ఇంట్లో అంత పెద్ద మొత్తం ఉన్నట్టు ఎవరికి తెలుసు? తెచ్చిందే 4 రోజులు అయ్యింది. ఈలోపే ఇంతలా ఎవరు పసిగట్టారో అర్థం కావడం లేదు. దొంగతనం జరిగింది అని కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం ఉంటుందో లేదో తెలీదు. మనం స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అయినా రేపు పొద్దున్న తమ్ముడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాం. చూద్దాం, ఒకవేళ అదృష్టం బాగుంటే డబ్బు దొరుకుతుందేమో. ఆ పని చెయ్యండిరా. సరే, ఇంతవరకు వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం చెప్తాను. మన దగ్గరకు వచ్చిన సంపదను మనం గౌరవించాలి, పద్ధతిగా వాడుకోవాలి. అంతేకాని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టానుసారం ఆలోచించి నాదంటే నాదని గొడవ పడి అవమానించకూడదు. మీరు అలాంటి భావాలకు గురయ్యారు కాబట్టే ఇవాళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను అంటున్నానని అనుకోకండి. మీకు మీ కోరికలు, అవసరాలు ఉండొచ్చు, తప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచించవచ్చు.
కానీ మనకు ఈ డబ్బేమీ లేదు అన్నప్పుడు మీరెంత ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు మీకు ఈ విషయాలు ఏవీ గుర్తు రాలేదు. అన్ని ఇబ్బందుల్ని మౌనంగా సంతోషంగానే ఎదుర్కొంటూ వచ్చారు. అలాంటిది ఒక్కసారిగా చేతికి డబ్బు వచ్చింది అనగానే ఇద్దరిలో ఎంత మార్పు. ఈ 2 రోజులుగా ఇంట్లో నిరంతరం అరుపులు గొడవలే వినిపించాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కరువైపోయింది. కోడళ్ళు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా గదుల్లో బాధపడుతూ కూర్చోవడం నేను చూశాను. ఇలాంటి పరిస్థితి మన ఇంటికి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. చూడండి, మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని అవమానించినందుకు ఆవిడ మన ఇంట్లో నిలవలేదు, వెళ్ళిపోయింది. మన కష్టం చూసి భగవంతుడు ఆ డబ్బు మనకు ప్రసాదించి ఉండొచ్చు. దానిని గౌరవప్రదంగా ఉపయోగించుకోవాలి తప్ప ఇలా నేనే కరెక్ట్ అంటూ వాదులాడి ఆ డబ్బు ఎప్పుడు లాక్కుందామా అన్నట్టు గొడవ పడి ఉండకుండా ఉండాల్సింది. అది ఖచ్చితంగా అవమానమే. ఏదేమైనా ఒకవేళ అదృష్టం బాగుండి దొంగ దొరికి డబ్బు చేతికొస్తే మాత్రం ఇకనైనా మీరు బాధ్యతగా నడుచుకోండి. నాకు కాస్త ఒంట్లో బాగోలేక మీతో మాట్లాడడం కుదరలేదు. కానీ ఈలోపే నా నిర్ణయం గురించి కానీ నా ఆలోచన గురించి కానీ పట్టించుకోకుండా మీ ఇద్దరు ఇలా వాదులాడుకుంటారని నేను అనుకోలేదు. ఒక విధంగా మీ ప్రవర్తనకు నేను చాలా బాధపడ్డాను. ముందు మీరు నా నిర్ణయం ఏమిటో, నా అభిప్రాయం ఏమిటో అడిగి ఉండాల్సింది. మీకు కావాల్సినవి ఏమిటో నాకు తెలీదు. ఆనంద్, వికాస్ చాలా బాధపడతారు. తండ్రి చెప్పిన దాంట్లో నిజం ఉందని వాళ్ళకు అనిపిస్తుంది. ఎవరికి వారన్నది కరెక్టే, సరైనదే అన్న ఉద్దేశంలో ఉన్నారే తప్ప ఈ విధంగా కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు నిందించుకోవడం తప్పు అన్న విషయం వాళ్ళు ఆ నిమిషం గ్రహించలేకపోయారు. తండ్రి చెప్పినప్పుడే వాళ్ళ తప్పేమిటో వాళ్ళకు అర్థమైంది. తెల్లవారే వెళ్ళి అన్నదమ్ములిద్దరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తారు. 4 రోజులు గడుస్తుంది. వాళ్లకు ఏ ఆధారం దొరకలేదు. నాకు తెలుసు, డబ్బు మీరే దాచారు కదూ. జానకి, అవును, పిల్లలిద్దరూ కొట్టుకోవడం వాదులాడుకోవడం మీకు ఏమాత్రం నచ్చలేదని నాకు తెలుసు. మీరు ఎంతో బాధపడి ఉంటారని నేను ఊహించగలను. మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎందుకో వాళ్ళ కోరికల వల్లనో తొందరపాటు వల్లనో వాళ్ళిద్దరూ అలా ప్రవర్తించారు. కానీ మీ మనసు ఎంతో వేదనకు గురైందని నేను ఊహించాను. అయితే డబ్బెందుకు దాచారో మాత్రం అర్థం కాలేదు. వాళ్లకు మీ ఉద్దేశం చెప్పి మీరు అనుకున్న విధంగా దాన్ని పంచి ఉండాల్సిందేమో. ఇప్పుడు డబ్బు పోయిందని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? ఒక్కసారిగా అంత మొత్తం కలిసి వచ్చేసరికి పిల్లలిద్దరికీ ఆశ పెరిగిపోయింది. వాళ్ళ కోరికల్ని నేను తప్పు పట్టను. కానీ ఎవరికి వాళ్ళకి నేననుకున్నదే జరగాలి అన్న పట్టుదల పెరిగిపోయింది. వాళ్ళిద్దరి మధ్య వైరం మొదలైంది. ఏ ఒక్కరికి నేను కాస్త ఎక్కువ ఇచ్చాను అని అనిపించినా, లేదా ఏ ఒక్కరి కోరికను నేను ఒప్పుకున్నాను అని అనిపించినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా మారే ప్రమాదం ఉంది జానకి. అంతేకాదు, మనల్ని కూడా శత్రువులుగా భావిస్తారు. ఆ కాస్త మొత్తం మన జీవితాన్ని కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో నేను ఊహించాను. ఆ పరిస్థితిలో ఆ డబ్బు లేదని చెప్పడమే సరైనది. వాళ్ళ ఇద్దరూ డబ్బు పోయింది అనగానే కాస్త వెనకడుగు వేశారు చూసావా. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇద్దరూ కలిసే దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈసారి డబ్బు దొరికిందే అనుకో, దాన్ని బాధ్యతగా వాడుకుంటారు. అలా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియాలని నేను ఇలా దాచాను. అప్పటికప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళకు అన్యాయమని అనిపించేది. ఆ నిమిషం ఏ విధంగా పంచిచ్చినా నేను అన్యాయం చేశానని, ఏ ఒక్కరినో సమర్థించానని అనుకునేవాళ్ళు. వాళ్ళు గుర్తించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ కోరికలు చాలా పెద్దవి. మనకు ఎంత డబ్బు కలిసి వచ్చినా అవి పూర్తిగా తీరేది కాదు. లక్షలు కలిసి వచ్చిన మాట నిజమే, అది భగవంతుడి దయ. అలాగని పెద్ద మొత్తంలో ఎవరికీ డబ్బిచ్చే పరిస్థితుల్లో నేను కూడా లేను. నీకు కూడా తెలుసు. వాళ్ళిద్దరికీ అందులో సరి సమానంగా డబ్బు పంచాలన్నదే నా ఉద్దేశం కూడా. అది కాక కాస్త డబ్బు సేవింగ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకరోజు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ డబ్బు ఉపయోగిస్తుంది. ఎవరికి అన్న ప్రశ్న లేదు. అందుకే ఎంత వచ్చింది అన్న విషయం కూడా నేను ఇప్పటిదాకా బయట పెట్టలేదు. నేను ఇంకా మాట్లాడకుండానే ఇంత జరిగిందంటే నేను నా ఉద్దేశం బయట పెట్టానే అనుకో, అది ఎక్కడికి దారి తీసేదో. అందుకే
కాస్త డబ్బు సేవింగ్స్లో పెట్టేశాను. అది ఎవరికీ తెలీదు, నీకు నాకు తప్ప. ఏదైనా ఒకరోజు తట్టుకోలేని పరిస్థితి, మనకు డబ్బు అవసరమయ్యే పరిస్థితి వస్తే అది అందరికీ పనికొస్తుంది. అప్పుడు తెలుస్తుంది దాని విలువేమిటో. ఇక మిగిలింది వాళ్ళిద్దరికీ సమానంగా పనిచేస్తాను, అంతే. అంతకంటే నాకేం కావాలి? వాళ్ళు ఏ విధంగా దాన్ని వాడుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ముందు వాళ్ళిద్దరి మధ్య వైరం ఉండకూడదు అంటే వాళ్లకు కాస్త భయం రావాలి. అందుకే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. ఇంతకంటే నాకు మంచి దారే దొరకలేదు జానకి. అవునులేండి, నేను కూడా ఇదే ఊహించాను. వాళ్ళ మధ్య గొడవ ఏ విధంగా సద్దుమణుగుతుందా అనుకున్నాను. నిజానికి చాలా తెలివిగా చేసినట్టే మీరు. అయితే మళ్ళీ ఆ డబ్బు ఎలా తీసుకొస్తారు? ఎలా అంటే, స్టేషన్లో పనిచేసే ఎస్ఐ గారు నా స్నేహితుడు కొడుకే. అతనికి విషయం మొత్తం చెప్పే ఉంచాను. ఒకరోజు ఏదో డబ్బు దొరికినట్టు, దొంగ దొరికి డబ్బు చేతికి వచ్చినట్టు చెప్పి ఆ డబ్బు తెచ్చిమ్మని చెప్తాను, అంతే. ఆ రోజున వాళ్ళిద్దరూ భయభక్తులు కలిగి ఉంటారని అనుకుంటున్నాను. అప్పుడు న్యాయంగా వాళ్ళిద్దరికీ చేరి సమంగా పనిచేస్తాను. ఇదంతా నా స్నేహితుడు నాకు ముందే హెచ్చరించాడు. సంపద వాళ్ళ జీవితాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయని. ఇప్పటిదాకా మీ ఇంట్లో ఉన్న సంతోషం, ఆనందం ఉంటాయో లేదో అని ప్రతాప్ నన్ను అడిగాడు. ప్రశాంతంగా ఉన్న ఇంటిని పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చాడు జానకి. కానీ నేనే ఏం పర్వాలేదు, నా ఇల్లు దానికి అతీతం అని చెప్పాను. కానీ ఇలా జరిగింది. చూద్దాం, ఈసారైనా అమ్మ ఇల్లు దానికి అతీతంగా నిలబడుతుందని అనుకుంటున్నాను. కొంతకాలం వాళ్ళిద్దరినీ ఆ బాధలోనే ఉండనిద్దాం. ఆ తర్వాతే ఆ డబ్బు దొరికితే మంచిది. అప్పుడే వాళ్ళు కూడా వివేకంగా ప్రవర్తిస్తారు అనుకుంటున్నాను. అదండి కథ. ఇలా అందమైన కుటుంబం విచ్ఛిన్నం అవ్వకుండా ఆనందరావు జానకి చాలా జాగ్రత్త పడ్డారు కదూ. కొంతకాలానికి ఆనందరావు అనుకున్నట్టుగానే తన స్నేహితుడి కొడుకు వచ్చి దొంగ దొరికినట్టు చెప్పి డబ్బు చేతికిచ్చాడు. ఈసారి ఆనంద్ వికాస్ తొందరపడలేదు. చాలా సంయమనంగా తండ్రి మాట కోసం ఎదురు చూశారు. తండ్రి చెరిసమంగా పంచినందుకు చాలా సంతోషించారు కూడాను. ఆనందరావు కోరుకున్నట్టే పిల్లలిద్దరి మధ్య వైరం రాలేదు. వాళ్ళ కోరికలు వారి వారి అవకాశాలను బట్టి వాళ్ళు తీర్చుకున్నారు. చాలా సంతోషపడ్డారు ఆనందరావు జానకి. వారి ఉద్యోగం వారు జాగ్రత్తగా చేసుకుంటూనే కలిసిమెలిసి ఉంటూ ఆ డబ్బును ఇద్దరికీ పరస్పరం ఉపయోగించేలాగా వాడుకున్నారు ఆ అన్నదమ్ములిద్దరు. ఇక ఆనందరావు సేవింగ్స్లో ఉన్న డబ్బు పదిలంగా అలాగే ఉంది. ఏ రోజు ఏ అవసరం వచ్చినా అది వాళ్లకు బాసటగా నిలబడుతుంది. నిజానికి సమస్య డబ్బుది కాదు, మనుషుల్లో ఉన్న మనస్తత్వానిది. మీరేమంటారు? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.